ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎస్, బీఆర్ఎస్ డెడ్ లైన్ కాళేశ్వరం హెడ్ లైన్. మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి నేరుగా హెచ్చరిక జారీ చేశారు. ఆగస్టు 2 లోపు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం పంపులు ఆన్ చేయకపోతే 50,000 మంది రైతులతో పార్టీగా మేమే వచ్చి అక్కడ మోటార్లు ఆన్ చేస్తాం అనేది ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు. దీంతో అల్టిమేటంతో కేటీఆర్ హెచ్చరికతో ప్రభుత్వం దిగొచ్చింది. నిన్న కాళేశ్వర గంగా ఉప్పొంగి ప్రవహించింది. ఎస్, వాసుదేవరెడ్డి గారు, కేటీఆర్ గారి హెచ్చరికకు ఇవాళ ప్రభుత్వం దిగొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఒక హెచ్చరిక చేస్తే తప్పించి ప్రభుత్వంలో కదలిక లేదా, రైతుల ప్రయోజనాలు ప్రభుత్వానికి పట్టవా? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు, మీకు అదేవిధంగా ఆ యొక్క డిబేట్లో పాల్గొంటున్న జంగయ్య యాదవ్ గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ సంబంధించిన ప్రాజెక్టును, ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీని మొత్తం ఒక 2 పియర్స్ కుంగిపోతే దాన్ని మొత్తం పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కథమైపోయిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి బదనం చేయాలి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనం చేయాలని ఒక కుట్ర పన్నింది. ఆ కుట్రలను, కుతంత్రాలను ఇలా బీఆర్ఎస్ పార్టీ ఛేదిస్తూ ఉన్నది. నిజం నిలకడగా తెలుస్తుందని అన్నట్టు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా పార్టీ కేటీఆర్ గారు 25, 26వ తారీఖు నాడు మరి ఈ మేడిగడ్డ సందర్శనను, కాళేశ్వరం సందర్శన భాగంగా ఉన్న అనేక పంప్ హౌస్లను వారు సందర్శించడం జరిగింది. ఇవాళ వాస్తవాలు తెలుస్తాయి కదా. ఎన్నిటికున్నా మీరు ఏం చేసిండ్రు, ఒక 2 పియర్స్ కుంగిపోతే దాంతో మొత్తం కాళేశ్వరమే అయిపోయింది. 1,00,000 కోట్లు వృధా అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కుటుంబం మొత్తం వారి సంపాదన కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని ఏదైతే మీరు దుష్ప్రచారం చేసిండ్రో అది ఇలా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నది. ఇలా మేము డిమాండ్ మీరు ఎందుకు ఇస్తలేరు? ఇలా మేడిగడ్డకు సంబంధించి దాదాపుగా 20,000 క్యూసెక్ల వాటర్ను తట్టుకునే పోయినదని చెప్పి గతంలో మనం మాట్లాడుకున్నాము. అనేక సందర్భాల్లో రుజువైంది. ఇవాళ బ్రహ్మాండంగా గోదావరి పరవశించిపోతూ ఉన్నది. ఆ ఎగువన వర్షాలు ఎక్కువగా కురుస్తున్న సందర్భంలో అనవసరంగా గోదావరి వాటర్ను సముద్రంలో పాలు చేయకుండా దాన్ని ఎత్తిపోస్తే రైతులకు బ్రహ్మాండంగా నీరు వస్తుందని చెప్పి ఇలా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పినట్టు వారు వెళ్ళంగానే అట్లా వెళ్ళినరో లేదో ఇట్లా వారు హుకుం జారీ చేయంగానే, అంటే మీరు కనుక ఈ యొక్క గోదావరి జలాన్ని ఎత్తిపోయకుంటే 2వ తారీఖు వరకు డెడ్ లైన్ ఇస్తున్నా, ఆ తర్వాత 50,000 మంది రైతులతోటి మేమే ఆన్లు చేస్తాం మోటార్లని చెప్పడంతో ఇవాళ ప్రభుత్వం భయకంపితులై ఇవాళ వెంటనే కేటీఆర్ గారు వేరు, సాయంత్రం ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదేవిధంగా అధికారులతోటి మొత్తం రివ్యూ చేసుకొని సాయంత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇదేదో ముందు చేస్తే అయిపోవు కదా. అంటే దీన్ని బట్టి అర్థమేమైంది, ఇలా మీరు చేస్తున్నదంతా దుష్ప్రచారం అని అర్థమైంది ఉన్నది కదా. ఇవాళ ఒక్క మేడిగడ్డలో సంబంధించిన బ్యారేజే కాదు, కన్నెపల్లి పంపోజులో ఉన్న పంపులను కూడా ఆన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా మళ్ళీ చెప్పారు, మొత్తం కాళేశ్వరం ఉన్న పంపులన్నింటినీ కూడా ఎత్తిపోయాలే తప్పకుండా. ఇవాళ మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎత్తిపోతే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందట. అరే ఇంతకంటే అధ్వానం ఉంటుందా అండి? రైతులకు నీళ్ళు వేయడానికి కరెంటు బిల్లు వచ్చేందండి, దాన్ని కూడా మీరు లెక్క కడతారా కమర్షియల్గా? రైతులకు 3 పంటలు బ్రహ్మాండమైన పంటలు పండితే దానికి రెట్టింపుగా ఈ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకెళ్తుంది కదా. ఒక్క రైతు ఆదాయం పెంచడం కాదు, ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే వ్యవస్థ కూడా రైతు దగ్గరనే ఉంది కదా. సో అంటే మీరు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద రకరకాల వ్యాఖ్యానాలు చేశారు, రకరకాల విమర్శలు చేశారు. ఇవాళ మళ్ళీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా పనికొచ్చింది, ఇవాళ రైతుల పొలాల్లోకి నీళ్ళు ఎట్లా మడుతున్నాయి, ఈ మొత్తం ఓవరాల్గా జరిగినటువంటి ఈ విషయంలో రకరకాల విమర్శల నేపథ్యంలో ఇవాళ ప్రజలకి వాస్తవం అనేది ఎట్లా అర్థం చేసుకోగలుగుతున్నారు? ఇవాళ రైతులకు తెలిసిపోతూ ఉన్నదండి. ఇలా మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ భూములకు నీళ్ళు వస్తున్నాయంటే ఎట్లా వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలుసు. గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనలో బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ బ్రహ్మాండంగా ఉండే, ఇలా గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఆవిరైపోయే సందర్భం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వీరు ఒక్క మేడిగడ్డను బూచిగా చూపించి మొత్తం పంపులన్నీ కూడా ఆన్ చేయకుండా మొత్తం కాళేశ్వరం అయిపోయిందని చెప్పి గతంలో పంటలు ఎండిన సందర్భం కూడా మనం చూసినాం. ఆ ఎండిన సందర్భంలో రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి రైతులకు భరోసా ఇచ్చిండు. అప్పటి వరకు అసలు ఏ పంపును ఆన్ చేయలేనిది. ఆనాడు కేసీఆర్ గారు బయలుదేరంగానే అనేక పంపులు ఆన్ చేసి కూడా వాటర్ ఇచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారు
ప్రతిదీ కూడా ఇలా ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా లేకపోతే ఆనవాళ్ళు తీసేయాలని ఒక దురుద్దేశంతో చేస్తున్న ఈ యొక్క ఆలోచన తప్పితే దీంట్లో వాస్తవంగా లేదు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసింది గత 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర రైతాంగం నీళ్లు లేకుండా ఇబ్బంది పడద్దని ఒక ఆలోచన కొద్దీ నిర్మాణం చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని కూడా ఒక్కొక్కటిగా ఇలా బయట పెడతాను. తప్పకుండా ఇంకా కాళేశ్వరంలో మిగిలిన పంపను కూడా మరి విడుదల చేయాలనేది కూడా డిమాండ్ కూడా ఇంకా ఉన్నది. జంగా కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చినటువంటి 24 అవర్స్లోనే కాళేశ్వర గంగా ఉప్పొంగింది. 4 మోటార్లతో 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. నిజంగా కేటీఆర్ గారు అల్టిమేటం ఇవ్వడానికి ముందే ఈ నీళ్లు కనుక ఎత్తిపోతుంటే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయేటివి కాదు కదా. సో ప్రభుత్వం ఆ రకంగా ఎందుకు ఆలోచన చేయలేకపోయింది? ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకనే ఈ తిప్పలు పడుతుందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు 14 సంవత్సరాల కాల వ్యవధిలో పార్టీని స్థాపించినప్పుడు నీళ్లు ముఖ్యంగా ఉంటేనే భూతల్లి యొక్క దహాము తీర్చిన నాడే రైతులు బాగుంటారు, రైతులు బాగుంటే దేశం బాగుంటుందని ఒక ఆలోచన విధానంతో 14 ఏళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకొని 10 ఏళ్ళలో దాన్ని ఫుల్ఫిల్ చేసి ఈరోజు దాన్ని సుభిక్షంగా ఉంది అంటే కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టులు అని చెప్పేసి స్పష్టంగా జనాలకు కూడా తెలుసు. సరే, కాంగ్రెస్ నాయకులకు తెలిసినా కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా ప్రవర్తిస్తున్నారే తప్ప ఎక్కడ కూడా కనీసం అప్రిషియేషన్ ఇవ్వకపోగా బదనాం చేయాలి అని. అంటే ఎలక్షన్ టైంలో మేడిగడ్డలో 2 పిల్లర్లు ఏదైతే కూలినాయో కుంగినాయి, అది కూడా. కానీ ఈరోజు నిజంగా అవి కుంగినవి అయితే ఈరోజు ఎందుకు అలా అంత స్టాండర్డ్గా ఉన్నాయి? 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ రోజు కేసీఆర్ గారు పట్టుబట్టి ఖచ్చితంగా ఇది నాకు కావాలి అని చెప్పడము. అదేవిధంగా మహానది నుండి వచ్చేటువంటి గోదావరి మిగులు జలాలు తరలించకుండానే గోదావరి నుంచి కావేరికి జలాలను తరలించేందుకు గోదావరి కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులు డిపిఆర్ని తయారు చేసింది. అంటే ఈ విధంగా చేయడం వల్ల గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయో లేవో తేల్చకుండా ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా మనకు క్లియర్గా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం. అంటే కేంద్రం ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ ఆగం చేసినటువంటి సందర్భం ఈరోజు మనం చూస్తున్నాము. ఈరోజు ఏదైతే ముందు ముర్చినామా పండుగ కదా అన్నట్టు గడిచినటువంటి 8 నెలల కాల వ్యవధిలోనే వారి యొక్క వ్యతిరేకత, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, అంటే వారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కంపారిజన్ చేసుకుంటే సాగునీరు ఏ విధంగా ఉండే, తాగునీరు ఏ విధంగా ఉండే, భూగర్భ జలాలు ఏవైతే ఎండిపోతున్నాయో ఎక్కడ చెరువులు చూసినా కానీ మిషన్ భగీరథ ద్వారా కానీ ఇట్లా ప్రతి చోట కూడా నీరు నిలివి ఉంచినట్లయితే రేపు రాబో కాలానికి పనికొస్తుందని ఒక ముందు చూపు దూరంతో విజనరీ ఉన్నటువంటి నాయకుడు కనుక విజన్ చేసిండు కనుకనే ఈరోజు ఈ విధంగా ఉంది. కానీ రాబో కాలం ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత కఠినాత్మకంగా ఉంటుందో అని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి ఈ ప్రాజెక్టుల వలన ఎక్కడ పేరు వస్తుందో, నిజంగా కూడా వాటిని ఎత్తిపోసినట్లయితే రైతులకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు కరెంటు బిల్లు ఎక్కువ అవుతుంది, లేకపోతే రైతులకు అంటే మీరు కరెంటు బిల్లుల గురించి ఆలోచిస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ కేటీఆర్ గారు మేడిగడ్డ కుంగుబాటు పైన అనుమానాలు ఉన్నాయంటూ అనుమానం వ్యక్తం చేశారు. దాంట్లో ఏంటంటే లక్షల క్యూసెక్ల వరద వచ్చినా నిట్ట నిలువునా చెక్కు చెదరకుండా మేడిగడ్డ బరాజ్ నిలబడింది. కరెక్ట్గా ఎన్నికల ముందే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వంలోని 1-2 మంత్రులు బరాజ్ను ఏదైనా చేయగల సమర్థులని, వారికి ఎవరెవరితో సంబంధం లేదో మాకు తెలుసు అనేది కేటీఆర్ గారు ఒక అనుమానం అయితే వ్యక్తం చేశారు. సో దీన్ని కొట్టిపడాల్సిన పనేం లేదు, డెఫినెట్ దానిపైన 100% కదా. ఎందుకంటే ఈ రోజు ఓపెన్ చేసినప్పుడు కూడా ఈ రోజు ఎలాంటి ప్రాబ్లం రాలేదు కదా. మరి ఎందుకు ఇంతకుముందు గతంలో మీరు అంటే ఎలక్షన్ల స్టంట్ కోసము, ఎలక్షన్ల కోసం, ఓట్ల రాజకీయాల కోసమే తప్ప దాన్ని చూపించి అంటే భూతద్దంలో చూపించడం చిన్న ఇప్పుడు మనం ఇల్లు కట్టినప్పుడే చిన్న అటువంటి ఇబ్బందులు వస్తుంటాయి, కానీ దాన్ని చూపించి ఇల్లు మొత్తం అయితే కులగొట్టుకోలేము కదా. దానికోసం ఇల్లు కోసం తీసుకున్నటువంటి అప్పుని ఏదో వాయిదాల ఈఎంఐ ప్రకారం ఒక కామన్ మ్యాన్గా మనం చేసుకున్నట్లయితే ఒక ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకు రుణం తీసుకొని దాని ఇల్లును వాయిదా ప్రకారం చెల్లించుకుంటూ ఇల్లు మిగిలిస్తుంది, ఆస్తి మిగులుతుంది, ఆస్తి విలువ పెరుగుతుంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది ఏంటంటే అప్పు తీసుకొచ్చిండు, దాన్ని కుంగిపోయింది అని చెప్పి అద్దాలు పెట్టి భూతద్దంలో పెట్టి జనాలను చూపించేసి ఓట్లు దండుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత లేలే ఆ రోజు చేసింది కరెక్టే అని చెప్పేసి చెప్పకనే చెప్పడం, అంటే నోటితో చెప్పలేకపోతున్నారు కానీ పనుల ద్వారా ఈ రోజు కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చిన మరుక్షణమే ఈ రోజు కావడానికి కారణం ఏంటంటే నిజంగా వాళ్ళకి తెలియక చేశారు. అది అంటే తెలుసు కానీ చెప్పితే ఎక్కడ ప్రజలకు తెలియదేమో అని మసిబూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ నిజాలను దాచిపెట్టాలనుకుంటున్నారు. కానీ నిప్పు అనేది ఎప్పటికైనా అవుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వంలో 1-2 మంత్రులు బరాజ్ను ఏదైనా చేయగల సమర్థులు, వాళ్ళకి ఎవరెవరితో సంబంధం లేదో మాకు తెలుసు. మరి ఎందుకు ఇట్లా జరిగింది? ఇంత భారీ వరదను తట్టుకునేటువంటి పిల్లర్లు అప్పుడే ఎట్లా కుంగినాయి అనేది ఒక అనుమానం అయితే వ్యక్తం చేశారు. ఇప్పుడు దీని మీద ఎన్డీఎస్ రిపోర్ట్ కూడా దానికి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి కూడా. అది కూడా రిపోర్ట్ త్వరలో ఇస్తే తెలిసిపోతుంది.
ఇవాళ కేటీఆర్ గారు అన్నట్టు వాస్తవంగా ఇప్పుడు గతంలో దానికంటే ముందు అంటే ఆ వర్షాకాలంలో ఇది కుంగిపోకంటే ముందు కూడా దాదాపుగా 25,000 క్యూసెక్ల వాటర్ని తట్టుకున్నది ఆ పిల్లర్సు. సో నవంబర్లో ఎన్నికలు అంటే సెప్టెంబర్ ఆ మాసంలో అంటే ఒక 20 రోజుల వ్యవధిలోనే కుంగుబాట కారణం ఏందనేది కూడా ఇలా అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకు అనుమానం వస్తూ ఉన్నది అంటే కేటీఆర్ గారు ఉన్నదంటే వాస్తవం ఉన్నది. ఎందుకు అంటే మరి ఇవాళ బ్రహ్మాండంగా మీరు ఆ కుంగిన పిల్లర్ ఏదో ఉన్నదో దాన్ని కొంత రిపేర్ చేసి ఇలా మీరు వాటర్ విడుదల చేయడం వల్ల బ్రహ్మాండంగా పోతా ఉన్నాయి కదా, వాటర్ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి కదా. ఇలా మరమ్మతులు కూడా మీరు చేస్తారా చేయరా అని మళ్ళీ అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చేసి మనం ఆనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ బృందం వెళ్ళి సందర్శించి అసలు ఎంత నష్టం జరిగిందని చూసి చెప్పడం వల్ల ఆ రోజు వెంటనే పనులు స్టార్ట్ చేసిండ్రు. సో కాబట్టి అనేక సందర్భాలలో అనేక ప్రాజెక్టులు నిర్మాణం జరిగినప్పుడు కొంత అక్కడక్కడ ఇబ్బంది జరుగుతాయి. అది జరుగుతుంది తప్పకుండా ఎప్పటికప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలి. మన బీహార్లో చూడలేదా ఎన్ని బ్రిడ్జిలు కూలిపోయినాయి. సో కాబట్టి ప్రతిదాన్ని కూడా మీరు భూతత్వంలో పెట్టి దీంతో మొత్తం అయిపోయిందని చెప్పింది ఏదైతున్నదో అది ఇలా వాస్తవాలు బయటకు తెలుస్తుంది. అదే ప్రశ్నించేవాడు లేకపోతే ప్రజాపాలన అని చెప్పేసి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిదే ఈ చర్య అని చెప్పొచ్చు. స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. లేదంటే డిస్కాంలపైన కేంద్రం చర్యలు తీసుకుంటుంది, విద్యుత్ శాఖకు విధి లేని పరిస్థితి అనేది ఆయన వెల్లడించినటువంటి విషయం. 2017లోనే బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుంది. ఉదయ్లో చేరడంతోనే ఈ ముప్పు అనేది సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యానం. అయితే దీనిపైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. 2017 నాటి ఉదయ స్కీమ్తో 2021 నాటి విద్యుత్ మీటర్ల ఏర్పాటు అంశం ఎందుకు ఎట్లా కలిపి సభను తప్పుదోవ పట్టిస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పటి సీఎం కేసీఆర్ గారు కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి వేలాది కోట్ల నిధుల్ని కేంద్రం ఆపేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో మీడియా సమావేశంలో వెల్లడించారు. మోటార్లకు మీటర్లు పెట్టిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చాము, మీటర్లు పెట్టనందుకే తెలంగాణకు నిధులు ఆపాము. ఇది మీడియా సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి కామెంట్. ఒకసారి ఆమె ఏమన్నారో చూద్దాం. మీటర్ ఫిట్ చేయాల అని అంటే మీరు ఫిట్ చేయందే మేము ఎలా ఇస్తాం, మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరం కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. మీరు మీటర్ ఫిట్ చేయాల అని అంటే మీరు ఫిట్ చేయందే మేము ఎలా ఇస్తాం, మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరం కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. మీరు మీటర్ ఫిట్ చేయాల అని అంటే మీరు ఫిట్ చేయందే మేము ఎలా ఇస్తాం, మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరం కూడా ఇచ్చేయండి అని అడిగారు, ఇచ్చేసాం కూడా చాలా మందికి. మీరు మీటర్ ఫిట్ చేయాల అని అంటే మీరు ఫిట్ చేయందే మేము ఎలా ఇస్తాం, మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరం కూడా ఇచ్చేయండి. సో అది మోటార్లకు మీటర్లు పెట్టిన రాష్ట్రాలకు నిధులు ఇచ్చాం, తెలంగాణ మీటర్లు పెట్టలేదు కాబట్టి తెలంగాణకు నిధులు ఇవ్వలేదనేది స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో చేసినటువంటి ప్రకటన. వాసుదేవ్ రెడ్డి గారు, సో మీటర్లు పెట్టేందుకే ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుందా ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తూ ఉంటాయి? ఇవాళ ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా సభను తప్పుదోవ పట్టించడమే కాకుండా ప్రజలను కూడా తప్పుదోవ పట్టించే కార్యాచరణ తీసుకున్నారు. ఎందుకంటే ఆనాడు ఇప్పుడు స్వయంగా మీరు చూపించారు కదా ఇప్పుడు టీన్యూస్లో ఆనాటి ఆర్థిక మంత్రి ప్రజెంట్ కూడా ఆర్థిక మంత్రి. సో వారు ఏం మాట్లాడింది అనేది స్పష్టంగా మనమే చూపించాలి. అంటే నిత్యం అబద్ధాలు మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాంగ్రెస్ పార్టీ పరిపాలన. వారు చేసేది ఏం లేనట్టు కనిపిస్తూ ఉన్నది. ఇలా వారు ఏం చెప్తా ఉన్నారు, మీరు 2017లోనే ఉదయ్ స్కీమ్కు 17లో ఉదయ్ స్కీమ్లో చేరినరు అంటున్నాడు. ఉదయ్ స్కీమ్కు 2021లో విద్యుత్ సంబంధించిన స్కీములకు తేడా ఉన్నది. ఇది ఎట్లా ఉన్నదంటే బోడిగుండు మొఖాలకు ముడిపెట్టినట్టు కనిపిస్తూ ఉన్నది ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు చూస్తూ ఉంటే. ఉదయ్ స్కీమ్ చెప్తున్నది ఏంది, నిన్న స్పష్టంగా మా మాజీ మంత్రి హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంలో ఉదయ్ స్కీమ్లో ఎందుకు చేరాల్సి వచ్చింది, అసలు ఉదయ్ స్కీమ్ ఏం చెప్పింది అనేది కూడా స్పష్టంగా నిన్న అసెంబ్లీ పాయింట్ దగ్గర చెప్పడం జరిగింది. దాని గురించి మాట్లాడుతుంటే మైక్ కట్ చేసిండ్రు హరీష్ రావు గారిది. ఉదయ్ స్కీమ్ చెప్తున్నది ఏంది, ఇదే 500 యూనిట్లకు పైగా విద్యుత్ వాడకం ఉంటే ఆ పరిశ్రమలకు స్మార్ట్ మీటర్లు పెట్టాలనేది ఉదయ్ స్కీమ్ చెప్తా ఉన్నది. దీంట్లో 27 రాష్ట్రాలు ఆనాడు చేరినాయి. రాజస్థాన్లో ఆనాడు అధికారాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది. ఇది ఉదయ్ స్కీమ్లో. ఉదయ్ స్కీమ్కు 2021లో వచ్చిన విద్యుత్ స్కీమ్కు అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఏదైతే స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్తా ఉన్నదో దానికి ఇప్పుడు FR/BMకు పరిమితికి లోబడి
0.5% ఇంకా అదనంగా మీకు అప్పులు ఇస్తామని చెప్తా ఉన్నది. అయినా కూడా ఆనాడు కేసీఆర్ గారు రైతులను శ్రేయస్సులు దృష్టి పెట్టుకొని స్మార్ట్ మీటర్లు పెడితే వాళ్ళకి విపరీతమైన కరెంట్ వస్తుంది, కరెంటు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో దాదాపుగా మేము 5 సంవత్సరాలు అంటే 25,000 కోట్లు నష్టపోయినాం మేము. ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వంగా మేము మీటర్లు పెట్టకపోవడం వల్ల సంవత్సరానికి 5,000 కోట్లు ఇస్తా ఉన్నది. మీటర్లు పెడతారంటే పెట్టకపోవడం వల్ల నష్టపోయారు, అంతే కదా. పెట్టకపోవడం వల్ల నష్టపోయినాం. ఆనాడు కేసీఆర్ గారు ఏం ఆలోచించిండు, మేము చచ్చినా కరెంటు మీటర్లు పెట్టను, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో పెట్టేది లేదు, మీరు ఇచ్చే పైసలు మాకు అవసరమే లేదని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిన సందర్భం ఉన్నది. కానీ రైతులకు ఇబ్బంది అదే కదా జరిగేది. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు నేను సభలో మాట్లాడిన దాన్ని కనుక గమనిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మళ్ళీ మోటార్లకు మీటర్లు బిగించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. పెట్టకుంటే కేంద్ర ప్రభుత్వం ఆ డిస్కమ్ల మీద వేట్ వేస్తుంది, వాళ్ళ మీద వేట్ వేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినారు. ఆ మాటలను బట్టి చూస్తే తప్పకుండా రైతులకు మోటార్లకు మీటర్లు బిగించే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది. దాని ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన పైసలు రాబట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగానే మరి మాట్లాడినారు. కాబట్టి మీరు పెడితే రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టండి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడో చేరింది, ఒప్పందం ఎప్పుడో చేసుకున్నదని చెప్పి మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది శుద్ధ అబద్ధము. నిన్న మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు చెప్పిండ్రు, ఇలా టీ న్యూస్ వేదికగా మేము చెప్తున్న సందర్భం కూడా అదే. మోటార్లకు మీటర్లు బిగించద్దని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఒకే పంతం మీద ఉన్నాడు. మాకు రావాల్సిన పైసలు రాకున్నా మంచిదే, ఇవ్వవలసిన పైసలు ఇవ్వకున్నా మంచిదే, కానీ మేము రైతులకు నష్టం చేయమని చెప్పారు. కానీ ఇలా నష్టం చేస్తూ ఉన్నది. ఇలా మీరు మోటార్లకు మీటర్లు బిరిస్తూ ఉన్నారు. మీరు చెప్పిన ఏ హామీని అమలు చేయరు రైతులకు సంబంధించింది. అసెంబ్లీలో అడిగితే మీరేం చెప్పినారు, 6 గ్యారంటీలో భాగమైన రైతులకు ఇస్తా అన్నాయి. రైతులకు సంబంధించిందే 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో మీరు చేస్తా అన్న హామీలు ఏం చెప్పినారు, మీరు రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఒక ఎట్ ఏ టైం రుణమాఫీ 2 లక్షలు ఏకదాటిగా ఎట్ ఏ టైం రుణమాఫీ అని చెప్పిండ్రు. ఇలా దశల వారీగా రుణమాఫీకి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా కటాపే చేస్తూ ఉన్నారు. దాంట్లో రేషన్ కార్డు పెట్టి అనేక అడ్డంకులు పెట్టి అన్నింటిని కూడా కట్ చేస్తూ ఉన్నారు. రెండవది ఏంది, రైతు బంధు రామ్ చేసిండ్రు. అంటే మీరు చెప్తున్న రైతు భరోసా ఏంది, మీరు ఎకరానికి 2 పంటలకు 15,000 ఇవ్వాలి. ఇలా దానికి సంబంధించిన పైసలే కదా మీరు 6,000 కోట్లకు పైగా మీరు రైతు రుణమాఫీకి వంచింది. కాబట్టి మీరు ఎక్కడ ఇస్తున్నారు, రైతు బంధు వచ్చే పరిస్థితి మీ భాషలో రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు, రైతు కూలీలకు ఇచ్చే పరిస్థితి లేదు, అదేవిధంగా కౌలుదారులకు ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. అంటే మీరు నిట్ట నిలువున రైతులను ముంచేస్తా ఉన్నారు, నిట్ట నిలువున రైతులకు అబద్ధాలు చెప్పిండ్రు అనేది స్పష్టంగా తేలిపోయింది. దాని నుంచి వెళ్ళి తప్పించుకోవడానికే ఇట్లాంటి అబద్ధాలని కూడా ఆడుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారో మనం చూసాం. సో మీడియా సమావేశంలో మిగిలిన రాష్ట్రాలు పెట్టినా తెలంగాణ పెట్టలే కాబట్టి మేము నిధులు ఆపేసామనేది. బట్ 2017 నాటి ఉదయ స్కీమ్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మినహాయించి విద్యుత్ కనెక్షన్ అదే పరిశ్రమలకు 500 యూనిట్లకు పైగా వాడితే స్మార్ట్ మీటర్లు అనేది. బట్ అక్కడ క్లియర్గా వ్యవసాయ శాఖ విద్యుత్ కనెక్షన్లు అనేది లేదు దాంట్లో. బట్ ఇవాళ 2007 నాటి ఉదయ స్కీమ్కి ఈ 2021 నాటి విద్యుత్ మీటర్ల ఏర్పాటు అనేది కలిపి ఇవాళ ఎందుకు ప్రభుత్వం చెప్తూ ఉంది, ముఖ్యమంత్రి ఎందుకు అట్లా చెప్తున్నారు? జనరల్గా ఎట్లుంటుందంటే చెప్పలేక ఏదో చేసినట్టు ఇప్పుడు మనము వారికి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వడం వలన, వారికి డబ్బు అవసరం రావడం వలన ఈరోజు రైతులు కాదు పారిశ్రామిక రంగము అంటే ఏదైతే వ్యాపార రంగం ఉందో, వ్యాపార రంగంలో నిజానికి చెప్పాలంటే ఏదైనా ఒక వ్యాపారస్తుడు 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టడానికి స్థిరంగా ఉంటాడు. కానీ రైతు మీద కూడా ఒక వ్యాపారం చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కమర్షియల్గా చూడడం వ్యాపారం అందులో స్పష్టంగా 500 యూనిట్లు మీరు చెప్పినట్లు ఉదయ స్కీమ్లో ఏదైతే ఉందో 500 యూనిట్ల పైబడినటువంటి పారిశ్రామిక రంగాలకు మాత్రమే వ్యవసాయ రంగానికి మినహాయించని స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా దానిని వ్యవసాయ రంగం అనేది పక్కకు పెట్టేసి మీరు ఒప్పందం చేసిరని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు. కానీ దాంట్లో ఉన్న అంశము పూర్తిగా వివరిస్తే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ప్రజలను మోసం చేయాలి, రైతులనే కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులనే కాదు నిరుద్యోగులను కానీ మహిళలను కానీ వృద్ధులను కానీ ప్రతి ఒక్కరిని ఇందు లేదు అందు సందేహం లేదు, ఎందెందు వెతికినా అందందే కాంగ్రెస్ యొక్క లోపము. వారి యొక్క ఎక్కడ కూడా వారి యొక్క
భవిష్యత్తుని దిద్దాలి, సరిదిద్దాలి, లేకపోతే ప్రజల యొక్క చిరునవ్వున ముఖాలలో చూడాలి అని చెప్పి ఆలోచన లేకుండా ఏదో నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చేసి 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చేసి వాటిని ఇప్పుడు అమలుగానే హామీలు ఇచ్చినాము, ఆచరణ సాధ్యంగానే హామీలు మేము ఏదో చెప్పినాము కానీ ఎలక్షన్లలో గెలుస్తాం అనుకోలేదు, అనుకోకుండా ఏదో జరిగిపోయింది, గెలిచినాము. కానీ దీన్ని కనీసం కంటి తుడుపు చర్యగా మినిమం కనీసం చేయాలి అని ఒక ఆలోచన విధానంతోనే ఆ 30,000 కోట్లు ఏ విధంగా రాబట్టుకోవాలి. నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్లు గతంలో వాళ్ళు పెట్టారు, ఇచ్చాము, కానీ కేసీఆర్ గారు మొండి వ్యక్తి, ఆయన పెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర రైతు ప్రజలే ముఖ్యం అనుకొని ఆయన నాకు 30,000 కోట్లు మీరు 0.5% అప్పు ఎక్కువ ఇస్తున్నా, వాస్తవానికి ఎవరైనా అప్పు ఇస్తా అంటే నిజంగా కూడా ఆకలితోనే ఉన్నాడు ఇ అని చెప్పి అడుగుతారు. కానీ కేసీఆర్ గారు నాకు అప్పు వద్దు, మీ ఇలాంటి 30,000 కోట్లు మాకు వద్దు, నాకు రైతుల ప్రయోజనమే ముఖ్యమని ఆలోచించే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ అంశం కూడా ప్రజలకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళా మీటర్లు పెడుతుంది అని చెప్పేసి చెప్పారు. అంతకుముందు గతంలో ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు చెట్ల పుట్ల తిరిగి మీటర్లు ఉన్నాయి అని చెప్పేసి చూపించడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. మనం ఆల్రెడీ టీవీస్లో కూడా మనం చూపించడం జరిగింది. అంటే మీటర్లు ఉన్నాయి అని చెప్పడానికి, కానీ అక్కడ మీటర్లు లేకపోయినా కానీ వీళ్ళు ఏదో ప్రచారం చేసేసి పెట్టిరని. కానీ ఈరోజు స్పష్టంగా అసెంబ్లీ సాక్ష్యం 30,000 కోట్ల కోసం రైతుల యొక్క బాగుని అక్కడ తాకట్టు పెట్టేటువంటి వ్యవహారం స్పష్టంగా కనపడుతుందని మనం చెప్పొచ్చు. తప్పకుండా రాజేష్ గారు, తప్పకుండా రైతులు తిరగబడతారండి ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే రైతులుగా already మీరు తిరగబడ్డారు. గతంలో రైతులు రాజు చేయడానికి నాడు కేసీఆర్ గారు అనేక ఇబ్బందులు పడుకుంటున్నాయినా కూడా రైతుకు ఇబ్బంది కలగద్దని చెప్పి ఆలోచన చేసిండు. కానీ ఈనాటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఇప్పుడు రైతు రుణమాఫీ చేస్తానని చెప్తున్నది కదా. ఎందుకంటే డబ్బులు లేవు, ఇప్పటికే 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు రైతు రుణమాఫీకి కూడా. అప్పు తీసుకొచ్చి అప్పులు ఇస్తా ఉన్నది. అసలు గమ్మత్ ఏంటంటే అప్పు తీసుకొచ్చి మళ్ళీ అప్పులు కడతా ఉన్నది. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయదు. ఆస్తులు పెంచడం కోసం ఆస్తులు పెంచి అప్పులు కట్టే ప్రయత్నం చేయాలి, కానీ అప్పు తీసుకొచ్చి అప్పు కోసం అప్పనే విధంగా ఇలా ఈ ప్రభుత్వం యొక్క కార్యాచరణ కనిపిస్తా ఉన్నది. కాబట్టి తప్పకుండా రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది. అసలు కాంగ్రెస్ అంటేనే ఢోకా, 6 గ్యారంటీల అమలుకు కేటాయింపులు ఏవి అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అసెంబ్లీలో తూర్పారబట్టారు ఆయన. సీఎం అలాగే 6 మంత్రులు అడ్డుకున్నా కూడా ఆయన వాగ్దాటి ఆగలేదు. ప్రభుత్వాన్ని అసెంబ్లీలో చీల్చి చెండాడారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన అడిగినటువంటి ప్రశ్నల్లో కొన్ని ప్రధానంగా లాఠీలతో సమాధానం చెప్పడమే ఇందిరమ్మ రాజ్యమా, వీపులు పగలగొట్టడమే మీరు చెబుతున్నటువంటి ప్రజా పాలన అంటూ అనేక అంశాలని ఆయన ప్రస్తావించారు. వాసుదేవ్ రెడ్డి గారు, హరీష్ రావు గారు లేవనెత్తినటువంటి అంశాలు, ప్రశ్నలు అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత ప్రజలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆ యొక్క లెక్కలు వారి బడ్జెట్ బుక్లో ప్రధానంగా చెప్పినవన్నీ కూడా మొత్తం డొల్లతనం అనేది స్పష్టంగా నిన్న మా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో. దీనికి ఒక్కదానికి సరైన సమాధానం లేదు. అన్ని దాటవేసే ధోరణిలో నిన్న అసెంబ్లీలో సమాధానాలు చెప్పింది తప్పితే ఒక్కదానికి స్టేట్ ఫార్వర్డ్గా సమాధానాలు చెప్పిన పరిస్థితి కనిపించలేదు. ఇలా ఈ బడ్జెట్లోనే ప్రధానంగా చెప్పింది ఏంటి అంటే 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని బడ్జెట్లో చెప్పిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఇదే బడ్జెట్ కాపీలో ఏం చెప్పినారంటే తలసరి ఆదాయంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని చెప్పి ఇదే బడ్జెట్లో మొత్తం చెప్పను నేను, అంటే కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. గత బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగిందని చెప్పుకోవడానికి మచ్చు తునుక ఎగ్జాంపుల్ ఏంటిది అంటే తలసరి ఆదాయము మీ దాంట్లోనే పెట్టుకున్నారు. ఈ తలసరి ఆదాయం ఈ 8 నెలల్లో పెరగదు కదా అండి. మీరు పరిపాలించిన 8 నెలల్లో తలసరి ఆదాయం పెరగది. గత బీఆర్ఎస్ పార్టీ ఒక విజన్తో పనిచేసింది కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు దేశంలోనే 28 రాష్ట్రాలకు ధీటుగా కొత్త రాష్ట్రం అయినా కూడా దేశంలోనే గతంలో 13వ స్థానంలో ఉంటే దేశంలోనే నెంబర్ 1 స్థానానికి సిక్కిం తప్పితే మిగతాది ఆ 2 చిన్న రాష్ట్రాలు తప్పితే దేశంలో నెంబర్ 1 స్థానం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్పష్టంగా పేర్కొన్నది. ఇది మనం చెప్పింది కాదు, మీరు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అని చెప్పిన దాంట్లో పేజీ నెంబర్ 16లో మీరే పేర్కొన్నారు. ఎంత 2023-24 సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలని మీరే స్పష్టంగా ఇది అటుకనే వచ్చిందా, రాత్రికి వచ్చిందా, లేదా మీరు ఆ విజన్ లేని పరిపాలన 8 నెలల్లో జరిగిన పరిపాలనకు వచ్చిందా? ఇది కాదు కదా. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందంటే ఆ రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమే చూస్తారు. మరి ఈ తెలంగాణ రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ మరి దాదాపుగా దేశ తలసరి ఆదాయం కంటే 1,64,063 రూపాయలు ఎక్కువగా ఉన్నది. ఇది ఒక్కటి చాలండి చెప్పడానికి గీటురాయి. సో
సో కాబట్టి ఇది ఇట్లా ఉంటే ఈ లెక్కల మీద అంటే మీరు మొత్తం లెక్కలంతా కూడా అంకెల గారడి లెక్కలు అంటే మీరు ట్యాక్స్ రెవెన్యూ కావచ్చు ఎక్సైజ్ సుంకం కావచ్చు, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, దీంట్లో ఏది కూడా సరైన లేదని చెప్పి నిన్న లెక్కలతో సహా హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అంటే గతానికి భిన్నంగా మీరు చెప్పింది ఒక తీరుగా ఉంటే ఇప్పుడు చేసేది ఒక తీరు. కాబట్టి మొత్తం కూడా తప్పుల తడకగా బడ్జెట్ ఉన్నది. రాష్ట్ర మన వీళ్ళు సంక్షేమానికి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్ర పరిపాలన గాడిలో పెట్టడానికి మీరు చేస్తున్నదంతా కూడా నిష్ప్రయోజనం అనేది బడ్జెట్లో కనిపించింది అనేది నిన్న స్పష్టంగా తేలిపోయింది. మీ 8 నెలల పాలనలో మొత్తం కూడా పాలన మొత్తం గాడి తప్పింది. మీరు ఏదో చెప్పుకోవడానికి బడ్జెట్ పెట్టిన తప్పితే దీంట్లో వాస్తవం లేదనేది స్పష్టంగా తేలిపోయింది. అభయహస్తం పూర్తిగా శూన్యహస్తంగా మారింది. 6 గ్యారంటీలకు ఎటువంటి కేటాయింపులు జరగలేదు. 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారు? కేవలం 100 రోజుల్లోనే అన్నారు. ఇవాళ 250 రోజులు దాటి దాదాపు 300 రోజులుగా పయనిస్తుంది. అయినా కూడా వాటికి ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు సరిపోయినంతటువంటి జరగలేదు అనేది నిన్న హరీష్ రావు గారు మొత్తం అక్కడ వెల్లడించినటువంటి అంశాలు అసెంబ్లీ సాక్షిగా. ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నిన్న అసెంబ్లీలో జరిగిన సందర్భం మనం చూసినట్లయితే వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం దేన్ని తీసుకున్నా మనము ఎక్కడ కూడా పొంతన లేకుండా ఏదో ఊహాజనితంగా అవుతుంది వస్తుంది, కానీ ఏ విధంగా వస్తుంది అనేది ఎక్కడ కూడా క్లారిఫికేషన్ లేకపోవడం నిన్న హరీష్ రావు గారు ప్రతి సందర్భంలో కూడా దాన్ని క్వశ్చన్ చేసినట్టు చూసాము. దాంట్లో కూడా మధ్యలో ఎక్కడ మొత్తము చదివితే మా యొక్క బండారం బయటపడుతుందో అనే ఒక ఆలోచనతోని అప్పుడప్పుడు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు లేచి ఆటంకాలు కలిగిస్తూ స్పీకర్ గారికి మేము గంట టైమే ఇవ్వాలి, మీరు ఇప్పటికి 2 గంటలు అయిపోతుంది అని చెప్పేసి కాల వ్యవధిని నిర్ణయించడం, అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. ఎక్కడ కూడా చెప్పింది చేయలేకపోతున్నాము. దాన్ని వీళ్ళు గుర్తుపట్టి ఈరోజు మమ్మల్ని అసెంబ్లీలో అడగడం వల్ల ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. దీన్ని మేము చేయలేము అంటే చెప్పకుండా జనాలకు తెలియకుండా చేయడానికి నిన్న జరిగినటువంటి సమావేశం మనం చూడొచ్చు. అదేవిధంగా మీరు ఇంకొక విషయం తీసుకున్నట్లయితే వారు ఇస్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ఏ ఒక్క దాని మీద కూడా ఏ ఒక్క శాఖ మీద కూడా పట్టున్నట్టు ఎక్కడ కూడా మంత్రులు కానీ లేదంటే ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికక్కడ తప్పుల తడకగా చూపించడానికి ఏదైతే మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు మీరు చేశారు, ఇప్పటి వరకు అందులో కనీసం ఒక 2% కూడా మీరు స్టార్ట్ చేస్తున్నారు. శిలాఫలకాలకు పేపర్లకు మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారు కానీ ఎక్కడ కూడా క్రింది వరకు కూడా చేరట్లేదు. 98 ఏదైతే మీరు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఇదే రైతులకు చెప్పుకుంటూ పోయారు, కానీ దాంట్లో 98,000 మంది ₹1,00,000 లోపు ఉన్న వాళ్ళకి ఎంతమంది అని చెప్పి ఏదైతే మీరు ఆధార్ కార్డు ఇట్లా పెట్టుకుంటూ పోతూ జనాలను కాలాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికీ మీరు 8 నెలల కాల వ్యవధి గడిచిపోయినప్పటికీ కూడా ఒక్క రోజులోనే చేస్తున్నటువంటిది ఇప్పటికీ సంవత్సరాలు గడుపుతున్నారు. 5 ఏళ్ల కాల వ్యవధిలో కనీసం అందరికీ వస్తే కూడా సంతోషపడాలి అనే సందర్భం తీసుకొస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు పూర్తి ప్లేట్లుగా చేయట్లేదు. ఒకటే నిమిషాలు నేను క్లోజ్ చేస్తా. ఇలా దీనికి మచ్చుతుని కానీ 2 విషయాలు చెప్తా. ఇలా గతంలో బీఆర్ఎస్ పాలనలో ఎక్సైజాన్ని మొత్తం గురించి మొత్తం తాగుబోతు రాష్ట్రంగా చేస్తా అని చెప్పిన ఈ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు అప్పటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు వారి బడ్జెట్ లో ఎక్సైజ్ లో గతంలో మన 2023-24లో 19,000 కోట్లు పెడితే మరి 24-25లో 25,000 కోట్లు ప్రతిపాదించారు ఎక్సైజ్ సుంకానికి. 7,000 కోట్లు అదనంగా పెట్టారు ఎక్సైజ్ సుంకానికి. అంటే మీకు వచ్చే ఆదాయం కూడా రాదు. ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. ఎక్సైజ్ లో ఈ యొక్క బ్రాండ్ షాపులకు సంబంధించిన టెండర్ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది కూడా అయిపోయింది. కొత్తగా వచ్చే 2,000 ఆదాయం 2,000 కోట్ల ఆదాయం కూడా రాదు. మరి మీరు 7,000 కోట్లు ఎట్లా చేసుకొస్తారు? అంటే మీరు ప్రతి గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టదలుచుకున్నారా? ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు తీసేస్తా అన్న మీరు మళ్ళీ బెల్ట్ షాపులు గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టదలుచుకున్నారా? ఈ తాగుబోతే రాష్ట్రం అని చెప్పిన మీరే మళ్ళీ దీన్ని ఎక్కువ మొత్తంలో చేయదలుచుకున్నారా? అన్ని కూడా ఆనాడు అధికారం రావడానికి అనేక అబద్ధాలు చెప్పిండ్రు. మళ్ళీ ఈ రోజు సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ జంగయ్య యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.